మన జీవితం మనం రాసుకున్నది కాదని, ఎవరో రాసిన స్క్రిప్ట్లాగా నడుస్తోందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఆధునిక జీవన శైలి గురించి వచ్చిన ఒక శక్తివంతమైన విమర్శను విడమర్చి చూడబోతున్నాం. ఇది మన ఉనికి గురించే, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. అబ్బా! ఎంత బలమైన మాటలు కదా! మనం జీవిస్తున్నది ఒక కృత్రిమ జీవితం అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? మనం బ్రతికేదసలు జీవితమే కాదు, అదొక శూన్యమనడం వెనుక ఎంత ఆవేదన ఉండి ఉంటుంది? ఈ మాటలతో మనం ఏకీభవిస్తామా? సరే, మన జీవితాలు నిజమైనవి కావు అనే ఈ ఆలోచనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ కృత్రిమ జీవితమంటే అసలు అర్థమేంటి? అది మన రోజువారీ జీవితాలకు ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కృత్రిమ జీవితం అంటే ఏంటి? ఒక్క క్షణం ఆలోచిస్తే మనల్ని నడిపిస్తున్నదేంటి? చదువు, ఉద్యోగం, పెళ్ళి, ఇలా సమాజం గీసిన గీతల మధ్యే మన ప్రయాణం సాగుతోంది కదా. మరి ఇందులో మన సొంత ఆకాంక్షలకు, మన అసలైన కోరికలకు చోటు ఎక్కడుంది? ఓకే, ఈ కృత్రిమ జీవితం అనే కాన్సెప్ట్ గురించి కొంచెం అర్థమైంది కదా. ఇప్పుడు ఆచరణలో ఇదెలా ఉంటుందో చూద్దాం. అంటే మనలో చాలామంది నార్మల్ లైఫ్ అని దేన్నైతే అంటామో దాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇదిగోండి మనందరికీ బాగా తెలిసిన రొటీన్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల జాబ్. బహుశా లక్షలాది కోట్లాది మంది జీవితాలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగా జీవించడమేనా, లేకపోతే బ్రతకడం కోసం మనం ఎంచుకున్న ఒక ధార? ఆ తర్వాత వచ్చేది ఏసీ ఆఫీస్లో కూర్చోవడం. హాయిగా, సౌకర్యంగా ఉండొచ్చు. కాని అదే సమయంలో బయట ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా చేసే ఒక గోడ కూడా ఇదే కదా. ఇక రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని కీబోర్డ్ మీద ఏదో ఒక టైప్ చేస్తూ ఉండటం. గంటలు గంటలు, రోజులు రోజులు. ఇదేనా మన ఆధునిక జీవితానికి ప్రతీక? మన శక్తి, మన సృజనాత్మకత అంతా ఈ కీస్ మధ్య నలిగిపోతోందా? రోజు చివర్లో అలసిపోయి ఇంటికి వెళ్ళిపోవడం. ఎందుకు? మరుసటి రోజు మళ్లీ ఇదే సైకిల్ రిపీట్ చేయడానికి. ఇది అస్సలు అంతంలేని ఒక చక్రంలా అనిపించడం లేదా? అండ్ ఇక్కడే వస్తుంది అసలు పాయింట్. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు, ఒక తిరస్కారం. ఈ రొటీన్ జీవితాన్ని సూటిగా, స్పష్టంగా కాదంటున్నారు. మరైతే అసలు జీవితమంటే ఏంటి? ఈ ప్రశ్నతోనే మన అసలు అన్వేషణ మొదలవుతుంది. ఈ ఆలోచనను మనకింకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ 2 అద్భుతమైన రూపకాలు, అంటే మెటఫర్స్ వాడారు. ఒకటి స్క్రిప్ట్, రెండవది ఎస్ఓపి. ఈ 2 మన జీవితాలను ఒక కొత్త కోణంలో ఎలా చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. వింటుంటేనే కొంచెం భయంగా ఉంది గదా. మనం బ్రతికేది ఒక స్క్రిప్టెడ్, ఆర్టిఫిషియల్ స్టూడియో లైఫ్ అంట. అంటే మనం ఒక సినిమా సెట్లో ఉన్న నటులలాగా అన్నమాట. మన డైలాగులు ఎవరో ముందే రాసేశారు. మన నిర్ణయాలు నిజంగా మనవేనా అనే డౌట్ రావడం లేదా? తరువాతి మెటఫోర్ అర్థం చేసుకునే ముందు మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇది ఎక్కువగా కార్పొరేట్ ప్రపంచంలో వాడే పదం. కానీ మనం చూడబోతున్నట్లు దీనికి మన పర్సనల్ లైఫ్కు కూడా చాలా సంబంధముంది. ఇక్కడే అసలు వాదన క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఒక కంపెనీని నడపడానికి ఎలాగైతే కొన్ని రూల్స్, ప్రొసీజర్స్ ఉంటాయో, మన జీవితాలు కూడా అచ్చం అలాగే. అంటే ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి అని చెప్పే కొన్ని అలిఖిత నియమాలతో, ఒక లైఫ్ ఎస్ఓపితో నడుస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ లైఫ్ ఎస్ఓపి అనేది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? మనలో చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా ఫాలో అయ్యే వీక్లీ స్క్రిప్ట్ ఏంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. ఇదే ఆ వారానికి సరిపడా మన జీవితపు ఎస్ఓపి. స్టెప్ 1, 5 రోజులు కష్టపడి పనిచేయి. స్టెప్ 2, 2 రోజులు ఎంజాయ్ చెయ్యి. స్టెప్ 3, సోమవారం మళ్లీ వెనక్కొచ్చేయి. స్టెప్ 4, ఇదే సైకిల్ని మళ్లీ రిపీట్ చెయ్యి. నిజంగా జీవించడానికి ఇదొక్కటే దారా, లేక మనల్నే మనమే ఈ చక్రంలో బంధించేసుకున్నావా? ఈ స్లైడ్ చూస్తే ఆ చక్రంలో ఉన్న కఠినమైన నిజాలు బయటపడతాయి. ఇది కేవలం పని, ఎంజాయ్మెంట్ మధ్య నడిచే విషయం కాదు. సోమవారం బాస్తో తిట్లు తినడం, వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లడం, అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా బ్రతికేయడం, నిజంగా మనం కోరుకుంటున్న జీవితం ఇదేనా? ఇవన్నీ మనల్ని చివరిగా ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తాయి. ఒకవేళ మన జీవితాలు నిజంగానే ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంటే, ఆ స్క్రిప్ట్ రాసి దానికి దర్శకత్వం వహిస్తున్నదెవరు? సమాజమా? మన చుట్టూ ఉన్న కల్చరా? మన బాస్లా? లేక మనమేనా? ఈ విశ్లేషణ మనల్ని ఈ ప్రశ్నతోనే వదిలేస్తుంది. దీనికి దొరికే సమాధానం మన జీవితాన్నే మార్చేయొచ్చు.